హలో అండి. ఈరోజు వీడియోలో ది బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. అదేంటంటే ఘాటుగా మిరియాల రసం ఇంకా బంగాళదుంపల ఫ్రై. ఇంకా ఇప్పుడే షాప్కి వెళ్ళి కావాల్సిన సామాన్లంతా తెచ్చుకున్నాను. కొత్తిమీర మాత్రం 2-3 షాపులు తిరిగినా దొరకలేదు. సో కొత్తిమీర లేకుండానే రసం అయితే పెట్టేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీలో ఎంతమందికి మిరియాల రసం ఇంకా బంగాళదుంపల ఫ్రై కాంబినేషన్ ఇష్టమో కామెంట్స్లో అయితే చెప్పేయండి. ఇంకా ఈ రెసిపీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి డీటెయిల్గా క్యాప్షన్లో అయితే పెట్టున్నాను. ఒకసారి వెళ్ళి చూడండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి మిరియాల రసంని ఇలా ట్రై చేయండి. ఘాటుగా చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా దగ్గర లేదని వేయలేదంతే. ఇంకా రసంని ఎప్పుడు మనం ఇంతకు ముందు చూపించిన విధంగా ఇంగ్రీడియంట్స్ అన్ని చేత్తో బాగా స్మాష్ చేసుకుంటేనే రుచికరంగా వస్తుంది. ఇంకా అలాగే ఎండుమిరపకాయల్ని పోపులో కాకుండా ఇలా డైరెక్ట్ గా వేసుకుంటేనే కారంగా చాలా బాగుంటుంది. ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే రసం అయితే తయారైపోయింది. ఇంకా బంగాళదుంపల ఫ్రై కోసం బంగాళదుంపల్ని బాయిల్ చేసుకోవడం లేదు, అలాగే డైరెక్ట్ గా ఫ్రై చేసుకునేస్తున్నాను. పొటాటో ఫ్రైలో ఖచ్చితంగా పచ్చెనిపప్పుని యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా బాయిల్ చేసుకోకుండా వేసుకుంటేనే మనకి ఎక్కువ స్మాష్ అయిపోకుండా నీట్ గా అనేది వస్తుంది. చూడండి, తొందరగా అయితే ఇలా ఫ్రై అయిపోయింది అనమాట. ఇంకా కారం పొడి వేసుకుని బాగా కలుపునేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకునేస్తే పొటాటో ఫ్రై అయితే తయారైపోతుంది. నిజంగా పొటాటోస్ ని బాయిల్ చేసుకోకుండా ఇలా డైరెక్ట్ గా ఫ్రై చేసుకుంటేనే అతుక్కుపోకుండా నీట్ గా అయితే ఉంది. ఇంకా మీలో కొంతమంది నన్ను కొన్ని రెసిపీస్ అయితే అడిగారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను అడిగినందుకు. నేను డెఫినెట్లీ మీరు అడిగినవన్నీ ప్రిపేర్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ మధ్యాహ్న భోజనం మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో అయితే చెప్పేయండి.